సామాజిక స్పృహ ఏంటి? ఒక జర్నలిస్ట్ గా సామాజిక స్పృహ ఎందుకు ఉండాలి? ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి? ఇవన్నీ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. బేసిక్ గా మన భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం అని అంటాం. ఆ భిన్నత్వంలో ఏకత్వం అనే దాంట్లో విస్తృతమైన అర్థం ఉంది. ఒక ప్రపంచాన్ని నిర్వచించేంత అర్థం ఉంది. వివిధ రాష్ట్రాలు కలిసి ఉండటం కావచ్చు, భిన్న జాతులు ఏకతాటిపైన ఉండడం కావచ్చు, భిన్న మతాలు సామరస్యంగా కలిసిమెలిసి సోదరభావంతో కలిసి ఉంటాం. వీటన్నిటిని మిళితం చేసేయడం వల్లనే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా విరాజిల్లుతోంది, విలసిల్లుతోంది అని. అయితే జర్నలిస్టులుగా మనకి ఈ సమాజం పట్ల, సమాజం అంటే ఏదో నలుగురు మనుషులే కాదు, మనుషులు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళు అనుసరించే జీవన విధానం, ప్రాంతాల వారీగా ఉండేటటువంటి అనుసరించేటటువంటి ఆచారాలు, మతాల వారీగా పాటించేటటువంటి సూత్రాలు, కులాల వారీగా ఉండేటటువంటి నమ్మకాలు, విశ్వాసాలు, ఈ మొత్తంగా మన చుట్టూ ఉండే వాతావరణంతో సహా ఈ మొత్తంగా సమాజం. ఏదో నలుగురు మనుషులో లేకపోతే జీవం ఉండే వాళ్ళో కాదు. సమాజం అంటే విస్తృతంగా ఈ మొత్తం మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలతో సహా, వాతావరణంతో సహా, మనుషులతో సహా, వాళ్ళు జీవించేటటువంటి స్థితితో సహా. అందుకని దీని మీద స్పృహ ఉండటం అంటే ఏంటి అంటే, మన మానాన మనం మన ఇంట్లో వండుకున్నామా, మన పని మనం చేసుకున్నామా, మనం జీవించామా అనేటటువంటిది ఒక మూసలో అలా జరిగిపోవడం, ఒక మూస ధోరణిలో జరిగిపోవడం. అంటే మనం కేవలం మన జీవితాన్ని, మన జీవనాన్ని మనం గడుపుకుంటున్నాం. మన కుటుంబం అంతే. రెండో వాళ్ళు ప్రస్తుతం సంబంధం లేకుండా వాళ్ళు ఊసులేకుండా. కొన్ని కుటుంబాలు అంటుంటారు, మనకెందుకు ఎవడు ఆడపోతే మనకెందుకు, ఎవడు ఎట్టనా పోని మనకెందుకు, మన బతుకు మనం బతుకుదాము. ఇది జర్నలిస్టులకి వీలవదు. ఎందుకు వీలవదు? మనం నిత్యం సమాజం గురించి అంటే పత్రికల్ని, టీవీలని ఏమంటాము అని అంటే వర్తమాన సమాజానికి దర్పణాల మాధ్యమాలు. దర్పణం అంటే ఏంది? దాన్ని చూపించేటటువంటి దాని ప్రతిబింబం కనిపిస్తా ఉంటుంది. సో పత్రికల్లో వచ్చే వార్తలు కానీ, టీవీల్లో టెలికాస్ట్ అయ్యేటటువంటి వార్తలు కానీ, వార్తాంశాలు కానీ, కథనాలు కానీ, ఇంకోటి కానీ ఉన్నటువంటి సమాజం వర్తమానం ఇవాళ ఉన్నటువంటి సమాజానికి ప్రతిబింబం లాగా చూపించేటటువంటి. దాంట్లో లుసుగులు, లోపాల గురించి మనం రోజు మాట్లాడుకుంటాం కాబట్టి దాని పక్కన పెడతాం. ఉన్నటువంటి సమాజాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ప్రతిబింబం మనం యుద్ధం మీద నిలబడితే అట్లాగే కనిపిస్తుంది. మీకు చిన్న జోక్ చెప్తాను, ఇది జస్ట్ నవ్వుకోవడానికి మాత్రం. నేను తిరుపతిలో పనిచేసేటప్పుడు రాజేంద్ర బాబు గారు అని ఆయన ఇప్పుడున్నారు, పినాడులో రిటైర్ అయింటారేమో బహుశా. ఈ మధ్యకాలంలో నేను టచ్ లో లేను, ఒక 2 సంవత్సరాల నుంచి ఫోన్ లో మాట్లాడిన గుర్తుకోలేదు కానీ, బట్ ఆయన తిరుపతిలో మేనేజర్ గా ఉంటారు. మాధవ్ అని ఫోటోగ్రాఫర్, బహుశా మీకు ఎవరికైనా కొంతమంది తెలిసి ఉండొచ్చు కూడా. ఒకసారి ఏదో అర్జెంట్ గా ఆయన ఫోటో అవసరం అయింది, ఆఫీస్ లోనే ఫోటో తీయమన్నాడు. ఈ మాధవ్ ఫోటో తీశాడు. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్, కలర్ లేవు. బ్యాక్ 90-91 ఆ టైంలో కలర్ లేవని కాదు కానీ, కలర్ ఫోటోలకి అప్పుడు అంత ఉచికత చూపించేవాళ్ళు కాదు, బ్లాక్ అండ్ వైట్ ఫోటో తీసి ఆయనకి నెక్స్ట్ ఆయనకి ఫోటోలు ఇచ్చే టైంలో నేను అక్కడ ఉన్నా ఎదురుగా. ఇవ్వగానే ఆయన ఫోటోలు తీసి, ఏందా ఈ ఫోటోలో దొంగ ఉన్నట్టున్నాయి అన్నాడు. ఎంత అంటే స్పాంటేనియస్ గా ఫోటోగ్రాఫర్ అనేది ఏంటంటే, సార్ అది ఫోటో సార్ ఎట్టుంటే అట్నే వస్తుంది అంటే, సమాజం ఎట్లా ఉంటే అట్లా మాధ్యమాలు చూపిస్తున్నాం లేదా అనే విమర్శ పక్కన పెడితే, జనరల్ గా ఏంటంటే ఉన్నటువంటి విషయాలను ఉన్నట్టుగా ప్రతిబింబించేటటువంటివి అనేటటువంటిది పరిశోధకులు, దీంట్లో ఉన్నటువంటి అపారమైన అనుభవం ఉన్న వాళ్ళు చెప్పేమాట. అట్లాంటప్పుడు మనకు ఒక చిన్న సున్నితమైనటువంటి సామాజిక స్పృహ అంటే ఏంటంటే, ఆ సమాజంలో ఉండేటటువంటి అన్ని అంశాలపైన అవగాహన కలిగి ఉండటం. అవగాహన కలిగి ఉండటంతో పాటు, అవగాహన కలిగి ఉండటం ఒకటి, దానికి అనుగుణంగా ప్రతిస్పందించటం. ఆ స్పృహ అనేది అక్కడ ఉంటది, ప్రతిస్పందించటం. మనం కూర్చొన్నట్టు ఎవరన్నా కనపడంగానే హలో బాగున్నావా అని స్పందిస్తాం, లేదా వాళ్ళు హలో అంటే హాయ్ అని మనం ప్రతిస్పందిస్తాం. అది మనం అలా నిద్రలో ఉన్నాం అనుకోండి, సపోజ్ ఎవరిని హాయ్ అంటే మనం స్పందించాం, ప్రతిస్పందన ఉండదు మన దగ్గర. అది స్పృహలో లేకపోవటం. స్పృహలో ఉండటం అని అంటే స్పందించటం, ప్రతిస్పందించటం. సో సామాజిక స్పృహ కలిగి ఉండటం అని అంటే, సమాజంలో ఉండేటటువంటి భిన్న అంశాలపైన అవగాహన కలిగి వాటికి అనుగుణంగా స్పందించడము, ప్రతిస్పందించటము అనేది విలేకరికి ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్షణము. ఆ స్పృహని పెంచుకోవాలి. ఎలా? స్పృహ ఉంటది, వాళ్ళ పెరగటం ఏంటి అంటే యాక్టివ్,
ప్రోయాక్టివ్, హైపర్ యాక్టివ్. మనం స్పృహలో ఉండటం, మరింత స్పృహగా వేగంగా స్పందించేటట్టు, అత్యంత వేగంగా స్పందించటం. సో ఇక్కడ దేని మీద స్పందించాలి, ఎలా స్పందించాలి అనేది మళ్ళా కామన్ సెన్స్ అనేది ఒక మాట ఒకటి. ఏరా కామన్ సెన్స్ లేదా, ఎందుకు వాళ్ళతో గొడవ పెట్టుకుంటావు? ఈ కామన్ సెన్స్ అనే దానికి అక్కడ అర్థం ఏంటి? వాళ్ళు ఎదవలు, ఆ పెంటలో రాయేసినట్టుగా మనం ఎందుకు బిహేవ్ చేయటము అన్నది ఇక్కడ కామన్ సెన్స్ లేదా నీకు, వాళ్ళతో ఎందుకు గొడవ అనే దగ్గర అర్థం. ఏమయ్యా కామన్ సెన్స్ లేదా, ఇబ్బంది పడతా ఉంటే పట్టించుకోవట్లేదు. ఎవరో రోడ్డు మీద పడిపోయి ఉంటారు, లేవలేని స్థితిలో ఉంటాడు, మనం అక్కడ ఉంటాం, పక్కనే ఉంటాం. ఏమయ్యా కామన్ సెన్స్ లేదా, కొంచెం సాయం పట్టాలని తెలియదా అంటే అక్కడ నువ్వు ఎందుకు సహాయం చేయట్లేదు? ఈ స్పృహ అనే అర్థానికి ఈ రెండింటి వల్ల మీరు ఆలోచిస్తే కొన్ని వందల అర్థాలు ఉంటాయి ఈ స్పృహ అనే పదానికి. ఇక్కడేమో స్పృహ లేదా, పట్టించుకోవట్లేదా అని అంటే నువ్వు వాళ్ళతో గొడవ ఎందుకు పడ్డావు, ఎందుకు అటువైపోయావు, చెడుకు దూరంగా ఉండాలి కదా, చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు కనకు అంటే చూడకు, చెడును చూడొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడుతో ఉండొద్దు అనేది మహాత్మా గాంధీ చెప్పాడని చెప్తా ఉంటారు. మనం అందరం వింటా ఉంటాం. కొన్ని చోట్ల కోతులు బొమ్మలు చెవులు మూసిపెట్టి ఒకటి, నోరు మూసిపెట్టి ఒకటి, కళ్ళు మూసిపెట్టి ఒకటి పెట్టింటారు. సో అక్కడ ఇంకో చోట ఏమో కామన్ సెన్స్ లేదా, సాయం పట్టలేదంటే అక్కడ ఇబ్బందుల్లో పడినా ఆదుకోవాలి కదా, ఆదుకోవాలనేటటువంటి స్పృహ మనకు ఉండాలి కదా. దీన్ని బట్టి ఏంటంటే సమాజంలో సున్నితమైనటువంటి అంశాలు ఒకటి కాదు, రెండు కాదు, అనేక విషయాలు. అందుకనే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పారు. ఇక్కడ మనకు అనేక వందల సంఖ్యలో కులాలు, సరే మనం ఉన్న ప్రాంతంలో వందల సంఖ్యలో ఉండకపోవచ్చు, 10-15 ఉండొచ్చు మొత్తంగా కలిపితే దేశంలో అని చెప్పి. అట్లాగే భిన్న మతాలు, సరే మనకి ఇక్కడ ముస్లింస్, హిందువులు, క్రిస్టియన్స్ కనపడతారు. కొంచెం హైదరాబాద్ లాంటి సిటీలో అయితే గుజరాతీలు, పార్సీలు, తర్వాత ఇంకొకరు కనపడతా ఉంటారు. కొంచెం అర్బన్, సెమీ అర్బన్, రూరల్ అనేటటువంటి దాంట్లో తీసుకుంటే మతాలకి కొంత ఒక మూడు మతాలు లేకపోతే 2 మతాలు ఉండొచ్చు. కానీ కులాలకు సంబంధించి ఎక్కడ తీసుకున్నా 5, 10, 15 కులాలు ఉంటాయి. వీళ్ళందరికీ ఇక్కడ నా ఉద్దేశం కులాలని, మతాలను ప్రస్తావించడం కాదు, కానీ వీళ్ళకి ఎవరి జీవన సరళి, ఎవరి జీవన శైలి వాళ్ళకు ఉంటది, ఎవరి ఆచారాలు, ఎవరి విశ్వాసాలు, ఎవరి సాంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి. కొన్ని సాంప్రదాయాలని, కొన్ని ఆచారాలని, కొన్ని పండుగల్ని కలిసి చేసుకుంటూ ఉంటారు. సపోజ్ పీర్ల పండుగ కలిసి చేస్తూ ఉంటారు. కొన్ని జాతరలలో అందరూ పాల్గొంటారు. కడపలో పాత కడప అని వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అక్కడ ముస్లిం మహిళలు కూడా అక్కడ దర్శనానికి వెళ్తారు. ఇంకొన్ని చోట్ల హిందువుల టెంపుల్ కి జనరల్ గా మిగతా వాళ్ళు పోరు. ఇవి ఎవరికి వాళ్ళు ఆచరించేటటువంటి విధానాలు, పాటించేటటువంటి సాంప్రదాయాలు, ఆచరించేటటువంటి విషయాలకి ఒక సున్నితత్వం. ఆచారాలు ఉంటాయి, నమ్మకాలు ఉంటాయి, విశ్వాసాలు ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి. వీటన్నిటి పైన మనకు కనీస అవగాహన ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. జంతు బలులు చేయొచ్చా? చట్ట ప్రకారం జంతు బలు నిషేధం. కానీ ప్రభుత్వమే మాంసం దుకాణాలకు లైసెన్స్ ఇస్తుంది. ప్రభుత్వమే అక్కడ వాటిని కోసి ప్రాసెస్ చేయడానికి కొన్ని నిర్దేశితమైనటువంటి ప్రాంతాలని ఏర్పాటు చేస్తాం. ఈ రెండింటి మధ్య తేడా గమనించండి. ఒక నిర్దేశిత ప్రాంతంలో మేకల్ని కానీ, గొర్రెల్ని కానీ, పొట్టేళ్లు కానీ, మేకపోతులను కానీ కొయ్యొచ్చు, చర్మం తీయొచ్చు, ప్రాసెస్ చేయొచ్చు, ఆ మాంసాన్ని తీసుకొచ్చి దుకాణంలో పెట్టి అమ్మొచ్చు. ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై ది గవర్నమెంట్, యాక్సెప్టెడ్ బై ది గవర్నమెంట్. ప్రభుత్వమే అనుమతించింది. కానీ జాతర జరిగే చోట జంతువుల్ని, అంటే అది కోడి గాని, మేక గాని, గొర్రె గాని, ఇంకోటి గాని చంపకూడదు అనేటటువంటి నిషేధాన్ని కూడా ప్రభుత్వం విధించింది. అంటే ఏంటి? బహిరంగ ప్రదేశాలలో ఇటువంటివి చేయకూడదు అని. కానీ చట్టం ఉంది, చట్టాలుంటే వరకట్నాలు జరుగుతున్నాయి, చట్టం ఉంది, ఇంకో రకమైనటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయి, చట్టం ఉంది, జంతు బలులు ఆగట్లేదు. కానీ పోలీసులు ఉంటారు, రెవెన్యూ అధికారులు ఉంటారు, ఇంకోరు ఉంటారు. అధికారుల ముందే జంతు బలి సాగుతోంది అని మనం రాయొచ్చా? మనం చూపించొచ్చా? ఇంకో మాట, కర్నూలు జిల్లాలో ఊరి పేరు నాకు గుర్తు రావట్లేదు, కానీ సడన్ గా ఆ ఊర్లో కర్రలు తీసుకొని కొట్టుకుంటారు. ఏదో దసరా టైంలోనో ఏదో టైంలో కర్రలతోటి దారుణంగా కొట్టుకుంటారు. 2 గ్రూపులుగా అయిపోయి. ఎందుకు కొట్టుకుంటారు అనేది అది ఒక $1,00,000 ప్రశ్న. దాని మీద మనం ఈ అమానుషము, రాక్షసత్వము అని వర్ణించి రాస్తామా? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సామాజిక స్పృహ అంటే అక్కడ అనుసరించే, ఆచరించే ఒక సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు కాబట్టి
సునిశ్చితంగా ఆడ జరిగినటువంటి మాత్రమే ఆ తంతుని మాత్రమే రాయాలి. జాతర జరిగింది అంటే భక్తులు వచ్చారు, మొక్కులు తీర్చుకున్నారు, బెల్లం సమర్పించారు, జంతువులు సమర్పించారు, ఇంకోటి సమర్పించారు అనుకుని రాసుకుని వెళ్ళిపోవాలి. అక్కడ విమర్శనా ధోరణిలో రాయకూడదు. అట్లా అని మనం ఈ జంతు బలుల గురించి వ్యతిరేకంగా రాయకూడదా అంటే, జాతరలు, ఉత్సవాలు జరిగే సందర్భంలో కాకుండా ప్రజా చైతన్యం కోసం, ప్రజల్లో అవగాహన పెంచడం కోసం ఇంకో ఫార్మాట్ లో ఇంకో విధంగా రాయొచ్చు. వ్యాసాల రూపంలోను, వార్తా కథనాల రూపంలోను, ఇంకో రకంగాను ఆ ఉత్సవాలు జరిగే టైంలో కాకుండా ఇంకో సమయంలో రాయొచ్చు. జరిగే టైంలో రాస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇది స్పృహ కలిగి ఉండటము, సామాజిక స్పృహ అనే దానికి ఒక ఉదాహరణ. ఇట్లాంటి అనేకం కర్రలతో కొట్టుకునేది ఒకటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. అట్లా చట్టసభలు జరుగుతున్నాయి. అసెంబ్లీ కానీ, పార్లమెంట్ కానీ, ఇంకోటి. స్పీకర్కి ఆ సభలో విస్తృతమైన అధికారాలు, సభ్యులు మాట్లాడుతాం. సరే, ఇప్పుడు మాట్లాడుతున్న సభ్యులైతే ఏవగింపు కలుగుతున్నటువంటి పరిస్థితి. అది రాష్ట్ర విభజన కంటే ముందు కొంత పర్వాలే, వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసుకున్నా, ఎప్పుడో ఒకసారి 2 సందర్భాల్లో ఏదో ఒక మాట తూలినా, మిగతా సందర్భాల్లో కొంత గౌరవప్రదంగానే ఉండేది. కానీ బ్యాక్ ఒక 30 years బ్యాక్ వెళ్తే, వెనక్కి వెళితే సైద్ధాంతిక విమర్శలు మాత్రమే చేసుకునేవాళ్ళు, సెటైర్లు వేసుకునేవాళ్ళు, చాలా సున్నితమైనటువంటి సెటైర్లు వేసుకునేవాళ్ళు. ఒక ఉదాహరణ ఏంటంటే, బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నప్పుడు సారా ఉద్యమంలో పాల్గొన్నారు. వావిలాల్ గోపాలకృష్ణయ్య గారు బహుశా, నాకు కరెక్ట్ గా కాంటెస్ట్ గుర్తులేదు, కానీ అప్పుడు ఒక ఆయన మాట్లాడుతూ పైకి ఇట్లా చూసేవారండి. పైన ఏమో జర్నలిస్టుల లాబీ ఉంటుంది, జర్నలిస్ట్ ఉంటారు. ఏదో సభ్యుల వేతనాలు, జీతాలు, దాని పెంపుకు సంబంధించిన ఏదో విషయం వస్తే ఒకరు మాట్లాడుతూ, ఏమో ఇప్పుడు పైకి చూడట్లేదు అన్నారు. అంటే ఒక సెటైరిక్ గా ఆయన్ని సంస్కారవంతంగా విమర్శించడం. ఏంది పైకి చూడడం అంటే, నేను మాట్లాడుతున్న అంశం అద్భుతమైంది కదా, మీరు గుర్తించారా లేదా అని పైకి చూసే అలవాటు ఒక ఆయనకు ఉంది. సో దాన్ని ఇక్కడ జీతాల పెంపు గురించి ప్రస్తావన వస్తే, పాలసీకి భిన్నమైనటువంటి వాదన వినిపించేటటువంటి పరిస్థితి నీకు ఉంటే, నువ్వు పైకి చూడాలి కదా, చూడట్లేదు అని ఒక చురక అంటించటం. ఓంకార్ గారు లాంటి వాళ్ళు అటువంటి వాళ్ళు మాట్లాడిన సందర్భాల్లో అటువంటిది. తర్వాత రాను రాను వ్యక్తిగతమైనటువంటి విమర్శలు కొన్ని జరిగినా, రాష్ట్ర విభజన వరకు ఒక రకమైనటువంటి హుందాతనం ఎంతో కొంత కనబడేది. అప్పటికే ఆందోళన వ్యక్తం చేసేవాళ్ళు. సభల పైన, సభా నిర్వహణ పైన అవగాహన ఉన్నటువంటి అనేక మంది. అసలు స్పీకర్ అంటే రెఫరీ. ఏ గేమ్ జరిగేటప్పుడు ఎంపైర్ ఎట్లుంటాడో, ఎంపైర్ అటు ఇటు మొగ్గినటువంటి ఆరోపణలు అప్పుడప్పుడు ఎక్కడన్నా ఒకటి వినిపిస్తుంటాయి మనకి. కానీ హౌస్ లో స్పీకర్ అంటే అంతకంటే కఠినంగా, అంతకంటే పద్ధతిగా, అందరికంటే హుందాతనంగా ఉంటుంది. మన స్పీకర్లు అట్లా ఉంటున్నారా? ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అయిన తర్వాత లెటర్లు ఇస్తే కూడా కనీసం స్పందిస్తున్నటువంటి పరిస్థితి చట్టసభల స్పీకర్లకు ఉందా ఇప్పుడు? వాళ్ళు ఎవరో సన్నల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి మన కళ్ళ కట్టుతోంది, కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. చట్టసభల్లో రికార్డుల నుంచి తొలగిస్తున్నాము అనే మాట స్పీకర్ అంటే, ఆ పర్టికులర్ సభ్యుడు ఎవరైతే మాట్లాడారో ఆ అంశాలు ఏవి పత్రికలో రాయడానికి అవకాశం లేదు. ఇది అవగాహన కలిగి ఉండదు. స్పృహ, చట్టసభల పైన స్పృహ. రికార్డు నుంచి తొలగించామంటే వాటిని రికార్డ్ చేయరు. అంటే అసెంబ్లీలో, పార్లమెంట్ లో మాట్లాడేటువంటి ప్రతి మాటని రికార్డ్ చేస్తుంటారు ఆ సభ్యుల పేరు మీద. అవన్నీ హౌస్ లైబ్రరీలో దొరుకుతాయి. కానీ రికార్డు నుంచి తొలగించామంటే ఆ మొత్తం పార్టీ చేస్తారు, ఉండదు అది. భవిష్యత్తులో ఎప్పుడైనా రికార్డ్స్ వెరిఫై చేస్తే అది ఉండదు. ఇప్పుడు మన వాళ్ళు ఏం వాదిస్తారంటే, ప్రింట్ లో ఉన్నటువంటి జర్నలిస్టు, టీవీలో లైవ్ వస్తుంది కదా, అవన్నీ బాహ్య ప్రపంచానికి వచ్చాయి కదా, ఇంకా రాస్తే తప్పేంటి అని. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, టీవీలో వచ్చినటువంటి మాటలు గాలిలో కలిసిపోతాయి. ఎక్కడో టెక్నాలజీ తెలిసిన వాళ్ళు తప్ప వాటిని రికార్డ్ చేసి దాచుకునే అవకాశం లేదు. ఏ ప్రేక్షకుడు దాన్ని రికార్డ్ చేసి దాచుకోలేదు. కానీ పత్రికలో వచ్చిన అంశం అది డాక్యుమెంట్ ఎవిడెన్స్ లాగా ఉంటుంది, డాక్యుమెంట్ లాగా ఉంటుంది. సో మనం వాటిని, అది లైవ్, అది మాట్లాడుతున్నప్పుడు ఆడున్న 175 మందో, లేకపోతే 110 మందో, 115 మందో, 500 మందో, 300 మందో వింటారు. అదే విధంగా అప్పుడు వచ్చినటువంటి లైవ్ లో వచ్చినటువంటి టీవీలో మాటలు కూడా వింటారు. కానీ బయట వాళ్ళకి, మిగతా వాళ్ళకి అది తెలియదు, అక్షరాల రూపంలో ఉండదు, పత్రికలో రాయకూడదు. ఇది స్పృహ కలిగి ఉండటం అంటే, మనం ఏం చేస్తున్నామో, ఏం చెయ్యాలి, అది ఎలా చెయ్యాలి, ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకో ఆస్పెక్ట్, మన పైన ఒక గురుతరమైనటువంటి ఒక గొప్ప బాధ్యత ఉంది. గురుతరమైనటువంటి బాధ్యత, అది సామాజిక నైతిక బాధ్యత.
సమాజంలో ఇందాక నేను చెప్పినట్టుగా అనేక భిన్న వర్గాలు ఉన్నప్పుడు పేదలు, బాధితులు ఉంటారు. మనం ఎవరి పక్షాన ఉండాలి? ప్రజల పక్షాన ఉండాలి. సో ప్రజలు అని అంటే అందులో పీడిత, తాడిత వర్గాలకి మరింత బాసటగా నిలవాల్సినటువంటి బాధ్యత మానవీయ మనకున్నా లేకపోయినా దృక్పథం కొంచెం అంటారు. అవసరాలు. ఆ రకమైనటువంటి రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ, మోరల్ రెస్పాన్సిబిలిటీ జర్నలిస్టులకి అత్యంత ఎక్కువగా ఉండాలి. సో వాళ్ళకి అండగా నిలవాలంటే నిజంగా వాళ్ళ సమస్య ఏంటి అనేటటువంటి అవగాహన, సమాజంలో అణచివేయబడిన వాళ్ళు, పీడించబడిన వాళ్ళు అనేటటువంటి కొన్ని వర్గాలు ఉంటాయి. ఆ వర్గాలకు జరిగినటువంటి నష్టం ఏంటి, జరుగుతున్నటువంటి నష్టం ఏంటి, ఏం చెయ్యాలి, వాళ్ళకి ఏం జరగాలి, న్యాయం చేయాలంటే ఏం చేయాలి అనేటటువంటి అంశం మనం తీసుకుంటాం. సో మనకి వాళ్ళ సమస్యల మీద, సమాజంలో వాళ్ళ స్థాయి మీద, సమాజంలో వాళ్ళ స్థితి మీద ఒక కనీస అవగాహన ఉంది. దాన్ని తెలుసుకోవాలి. సో ఆ రకంగా తెలుసుకొని వాటికి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించేటట్టుగా మనం ఉండాలి. ఇంకా దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే కొన్ని వర్గాలు అంటే కులాల మధ్య కానీ, మతాల మధ్య కానీ ఏదో ఘర్షణ ఇంకోటో చోటు చేసుకుంటే వాటిని ఎలా రిపోర్ట్ చేయాలి అనేటటువంటి స్పృహ ఉండాలి. వీటన్నిటిని ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి అంశాలన్నీ పాఠ్యాంశాల రూపంలో, పాఠాల రూపంలో, పుస్తకాల్లో దొరకపోవచ్చు కాక పెరిఫరల్ గా జర్నలిస్ట్కి ఏదో ఇట్టుండాలి అని చెప్పి మిగతా విషయాలని మనం ఆకలింపు చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు 2 కులాల మధ్య గొడవ జరిగింది. ఒక కులానికి సంబంధించిన నలుగురు దెబ్బతది. మనం అక్కడ ఆ కులాల పేర్లు రాయడం ద్వారా అగ్నికి ఆజ్యం పోసినట్టుగా, తెలుసు కదా, మంట ఉంటే దాని మీద ఇంత నెయ్యి పోస్తారు, ఏమవుతుంది అది బొగ్గుమని పైకి వస్తారు. పెట్రోల్ పోస్తే ఇంకా ఎక్కువగా వస్తాం. సో ఆ రకంగా మన రాతలు ఉండకూడదు. దాని మీద నీళ్లు చల్లినట్టుగా ఉండాలి. మంటల మీద నీళ్లు చల్లితే చల్లారుతుంది. మంటల్లో కొంచెం నెయ్యి పోస్తే ఇట్లా వస్తుంది, బ్లో అప్ వచ్చినట్టు. సో మన రాతలు ఏ విధంగా ఉండంటే నీళ్లు చల్లినట్టుగా, నీళ్లు చిలకరించినట్టుగా, నీళ్లు పోసి ఆ మంటలు ఆర్పేటట్టుగా ఆ కులాల పేర్లు రాసి ఫలానా కులం వాళ్ళు దాడి చేయడం వల్ల ఫలానా కులంలో నలుగురు గాయపడ్డారు లేదా నలుగురు చనిపోయారు అనగానే ఆ పక్కన ఉండేటటువంటి ఆ చనిపోయినటువంటి కులానికి సంబంధించిన వాడు దాడి చేసినటువంటి కులానికి సంబంధించిన వాడి మీద దాడి చేస్తారు. సో ఇది ఈ కార్చిచ్చులాగా ఇది అలా పాకిపోతా ఉంటుంది. ఇందిరాగాంధీ హత్య జరిగిన సమయంలో ఏం జరిగింది? గోద్రా ఇది బీహార్ లో ఏం జరిగింది, గుజరాత్ లో ఏం జరిగింది? వీటన్నిటికీ అందుకనే బాంబేలో హోటల్ మీద ఉగ్రవాదులు దాడి చేసిన సమయంలో పార్లమెంట్ లో చర్చ జరిగింది మన మీడియా మీద, ఇర్రెస్పాన్సిబుల్ మీడియా ఇన్ ఇండియా అని చెప్పి, బాధ్యత రాహిత్యం అయింది అని చెప్పి. ఎందుకు? లైవ్ ఇచ్చారు టీవీలో ఆ ఎపిసోడ్ మీద, మీరు గుర్తు చేసుకోండి. బాంబేలో హోటల్ మీద దాడి చేస్తే కసప్ వాళ్ళ బ్యాచ్, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు దాడి చేస్తే లైవ్ ఇచ్చారు. లైవ్ ఇవ్వడం ద్వారా మనం సాధించింది ఏమిటి అని అంటే, మన సైనికులు ఏ మార్గంలో వస్తున్నారు, హెలికాప్టర్లో వస్తున్నారా, నడుచుకుంటూ వస్తున్నారా అనే విషయాన్ని హోటల్ లోపల ఉన్నటువంటి ఉగ్రవాదులు శుభ్రంగా చూడగలిగినటువంటి పరిస్థితి. లోపల టీవీలు ఉన్నాయి, హోటల్లో స్టార్ హోటల్ అది, టీవీలో కనెక్షన్లు ఉన్నాయి, టీవీలో మొత్తం వార్తలన్నీ టీవీలో ప్రసారం అవుతున్నాయి. ఇక్కడ మనమేమో గాల్లో వస్తున్నటువంటి హెలికాప్టర్ ఏమో లైవ్ లో చూపిస్తున్నాయి, వాళ్ళు సైనికులు తాళ్లేసి దిగేది చూపిస్తున్నాయి, వాడు ఏ మార్గంలో దిగుతున్నాడో లైవ్ లో జూమ్ కెమెరాలు వేసి చూపిస్తున్నాయి. ఇంత బాధ్యతారహితమైనటువంటి పరిస్థితి ఉంటుందా అనే విషయాన్ని పార్లమెంట్ లో చర్చించారంటే మన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఒక చిన్న సోషల్ రెస్పాన్సిబిలిటీ, లోపల మనుషులు ఉన్నారటువంటి కామన్ సెన్స్, లోపల శత్రువులు ఉన్నారు, ఉగ్రవాదులు ఉన్నారు, వాళ్ళకి ఈ విషయాలు తెలుస్తాయి అనేటటువంటి అంశం. ఎంతసేపు మేము ముందు, మా విజువల్సే ముందు, మేమే ఎక్స్క్లూజివ్, బుచ్చుకు అని ఏదో అది అట్లా బ్లర్ చేస్తూ డిమ్ అని డిప్పించినట్టుగా చేస్తూ ఎక్స్క్లూజివ్ అని వేయటం కాకుండా అక్కడ ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఏమన్నా గ్రహించామా? ఇట్లాంటి అనేక దృష్టాంతాలు. సో దాన్ని ఇవ్వడం ద్వారా లోపల ఉండే వాళ్ళకి అర్థమైంది, మరింత నష్టం జరిగింది. అంటే సామాజిక స్పృహ అనే విషయానికి ఒక చిన్న నిర్వచనం లాగా ఇచ్చి దాన్ని అలా బంధించి పెట్టలేము. ఇది విశాలమైంది, విస్తృతమైంది. ప్రతి అంశాన్ని మనం ఒక సునిశ్చితమైనటువంటి దృష్టితోటి ఆలోచించి ముందడుగు ఎలా వేయాలి, ఎటువైపుకి వేయాలి అడుగు, ప్రసారం చేయాలా వద్దా. నేను మొన్న ఫస్ట్ క్లాస్ లో అనుకుంటా, బహుశా నాకు ఫస్ట్ క్లాస్ లో ఒక మాట చెప్పాను, బీఈడి ఎంట్రన్స్ కి సంబంధించిన అప్లికేషన్ ఉంది.
కొంత సాహసమా లేకపోతే ఇంకోటి అనుకోండి. బట్ తోచినటువంటి అంశం. మనం ఆ చిన్న ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. వివిఐపీలు సపోజ్ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు కొన్ని సందర్భాల్లో ఉగ్రవాదులో, తీవ్రవాదులో ఉండేటటువంటి ప్రదేశాల్లో, ప్రాంతాల్లో పర్యటనకి వెళ్తే పోలీసులు, సెక్యూరిటీ వాళ్ళు ముందు జాగ్రత్తగా వాళ్ళకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేస్తారు. ఫలానా ఆయన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని ప్రయాణం చేస్తున్నాడు అని టీవీలోనో, పేపర్‌లోనో వేయడం వల్ల సాధించేది ఏంటి చెప్పండి? ఏమన్నా సాధిస్తామా? ఓసారి ముఖ్యమంత్రి గారు కరీంనగర్‌కు, వరంగల్‌కు పర్యటనకెళ్లారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నారు ముఖ్యమంత్రి అని ఫోటోతో సహా ఈనాడులో ప్రచురించారు. నిన్న డెస్క్‌లో వాళ్ళని అడిగా, "ఏం సాధించారు మీరు దీన్ని వేయడం వల్ల?" అని. ఎందుకు? ఏం ఉపయోగం? బట్ దట్ వాస్ బ్రాట్ టు అవర్ ఎండీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను నేను. ఇలాంటి వార్తలు వేయాల్సిన అవసరం లేదు సార్. ఎందుకు? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉంది అని మనం ఫోటో వేసాం తప్ప, మనిషి ఫోటో కనపడుతుంది తప్ప, ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉన్నట్టుగా ఫోటోలో కనపడదు. ఉందా లేదా తెలియదు. మనం కింద అక్షరాలు మాత్రం రాసాం. టార్గెట్‌లో ఉన్నటువంటి ప్రముఖులకు సంబంధించి అటువంటి వార్తలు రాస్తే ఎవరైనా అటాక్ చేసే వాళ్ళుంటే చెస్ట్ దగ్గర కాల్చడానికి ట్రై చేస్తారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉంది అనంటే వాళ్ళు ఎయిమ్ ఇంకో చోటుకెళ్తాది. ఇటు మొహానికో లేకపోతే ఇక్కడ కాళ్ళ దగ్గరకో వెళ్ళిపోతారు. అంటే మనం ఒక రకంగా ఏం చేస్తున్నాం? సామాజిక ద్రోహం చేస్తున్నాం అటువంటి వార్తలు రాయడం వల్ల. ఏం ఉపయోగం? ఏమి సాధిస్తాం? సో ఈ స్పృహ, ఈ సున్నితమైనటువంటి అంశం ఇవన్నీ మా యాజమాన్యానికో, ఎడిటర్లకో తెలిసే అవకాశం కూడా లేదు. మనకున్నటువంటి అత్యుత్సాహం. అంటే కింద కాంట్రిబ్యూటర్ స్థాయి నుంచి అట్లా అని మీకు తెలిసిన విషయాన్ని ఇది వేయకూడదు కదా, ఇది వేస్తే నష్టం జరుగుతుంది కదా అని మీరు పక్కన పడేయకండి. మీకు తెలిసిన విషయాన్ని మీ నెక్స్ట్ లెవెల్ వాళ్ళకి చెప్పండి. అక్కడ ఒక చిన్న డిస్కషన్. ఇది అవసరమా లేదా? ఇట్లా అక్కడికక్కడే ఆలోచన ఒకటి ఖచ్చితంగా ఉండాలి. చర్చ ఒకటి జరగాలి. ఈ ఈ విషయాలతో పాటి ఇందాక మనం అనుకున్నాం 2 కులాల మధ్య గొడవ జరిగితే కార్చిచ్చులాగా వెళ్ళిపోతాది. మతాల మధ్య గాని, కులాల మధ్య గాని, వర్గాల మధ్య గాని, ఇంకో చోట గాని, ఇటువంటి వ్యవహారం మనకు ఖచ్చితంగా కొన్ని ఆయా వర్గాలు అనుసరించేటటువంటి విశ్వాసాలుంటాయి. అది మనకు నచ్చకపోవచ్చు. దాన్ని రాసే క్రమంలో కూడా జాగ్రత్తగా రాయాలి. మీకు మనం చెప్పాం కదా! ఒక రాజుగారు చనిపోతే మంటలు ఉవ్వెత్తున ఎగసాయి. కొన్ని కుటుంబాల్లో ఖననం చేస్తారు. కొన్ని కుటుంబాల్లో దహనం చేస్తారు. దానికి భిన్నమైనటువంటి ప్రచారం జరిగితే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఇట్లా ప్రతి అంశం మీద మనకు కనీసమైనటువంటి అవగాహన ఏర్పరచుకోవాలి. అది చట్టసభలు కావచ్చు, సమాజంలో ఉండే భిన్న వర్గాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళ ఆచార వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, ఇంకోటి కావచ్చు. వ్యంగ్యంగా ఒక్క పదం కూడా అందులో లేకుండా జాగ్రత్త పడాలి. వ్యంగ్యం అనేది ద్యోతకం అయితే, వ్యంగ్యం అనేది కనిపిస్తే అక్కడ మనం అబాస్ పాలవుతాం. ఇక్కడ కొన్నిసార్లు మనకి ఇప్పుడు జరుగుతుంది ఒక ప్రధానమైనటువంటి చర్చ రాష్ట్రంలో. ఎంత దిగజారినటువంటి చర్చ మనం చేస్తున్నామో మనకు అర్థమవుతుంది. తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో ఒక సాంప్రదాయం ఉంది టీటీడీ. ముఖ్యమంత్రిగా ఎవరుంటే వాళ్ళు పట్టు వస్త్రాలు స్వామివారికి బ్రహ్మోత్సవాల సమయంలో సమర్పించాలి అని. మనకి ఆలయాలు ఉన్నాయి అనేక ప్రాంతాల్లో. అక్కడున్న శాసనసభ్యులు, అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎవరితోనో అక్కడ పట్టు వస్త్రాలు ఇవ్వాలని ఒక సాంప్రదాయాన్ని నెలకొల్పుకుంటారు అంతే. దానికేమి రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనలు ఉండవు. అక్కడ కొన్ని విమర్శలు. ఈయన ఎలా ఇస్తాడు, ఆయన ఎలా ఇస్తాడు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా శంకర్ దయాళ్ శర్మ గారు గవర్నర్. వెంకటేశ్వర స్వామి అంటే శంకర్ దయాళ్ శర్మ గారికి ఎంతో విశ్వాసం, భక్తి. ఆయన గవర్నర్ గా ఉన్నా, ఉపరాష్ట్రపతిగా ఉన్నా, రాష్ట్రపతిగా ఉన్నా తిరుమల సందర్శించడం అనేక సందర్భాల్లో నాకు అనిపించేటప్పుడు ఎందుకు పెద్ద ఆయన ఇన్నిసార్లు వస్తాడు, ఎంతమంది భక్తులకు ఇబ్బంది కదా అని. తర్వాత కొన్ని రోజులకు నాకు ఒక విషయం తెలిసింది. ఆయన గుట్టుగా రెండో కంటికి తెలియకుండా విరాళాలని స్వామివారికి సమర్పించేవాళ్ళు. నేను రావడం వల్ల టీటీడీ ప్రోటోకాల్ కావచ్చు, రూములు బుక్ చేయడం కావచ్చు, ఆయనతో పాటు వచ్చే మంది మార్పాలానికి టిఫిన్లు, భోజనాలు కావచ్చు, ఇంకో రకాలు కావచ్చు, స్వామి సొమ్ము నా రాక సందర్భంగా ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఆ సొమ్మును నేను తిరిగి స్వామివారికి చెల్లించుకోవాలి అనేటటువంటి ఒక విశ్వాసంతో ఆయన గుప్తంగా ఆ సొమ్ముని స్వామివారికి అందజేసేవారు అని. కష్టం. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు పుష్కరాలకి ఏమో పిలిస్తే రాలేదనుకుంటా. కష్టం. వస్తే అనేక మంది భక్తులకు ఇబ్బంది. క్యూ లైన్‌లు ఆపేస్తారు. ఒక గంట, గంటన్నర పాటు మిగతా ట్రాఫిక్ మళ్ళిస్తారు ఇవన్నీ. కానీ ఆ కష్టమైన భక్తి విశ్వాసంతో వెళ్తున్నాడు. దానికి పరిహారంగా ఆయన ఇటువంటి కార్యక్రమాలు చేశారు. ఆయన గవర్నర్‌గా ఉండగా, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా గవర్నర్ పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఆయనకు స్వామి మీద ఉన్నటువంటి భక్తి విశ్వాసాన్ని గుర్తించినటువంటి ఎన్టీ రామారావు గారు అనుమానం లేకుండా ఒక ఉన్నతమైనటువంటి నాయకుడు ఎన్టీ రామారావు. ఆయన ఆ అవకాశాన్ని ముఖ్యమంత్రిగా తనకుండేటటువంటి అవకాశాన్ని గవర్నర్ గారికి ఇచ్చారు. మీరు వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించండి. ఒక్క బ్రహ్మోత్సవాల్లో గవర్నర్ గారు పట్టు వస్త్రాలు తిరుమల శ్రీవారికి సమర్పించారు. అంటే అది సాంప్రదాయానికి విరుద్ధం కదా అంటే, రాష్ట్రాధినేత ముఖ్యమంత్రి, అట్లాగే రాష్ట్రానికి పెద్ద పరిపాలనకు సంబంధించి గవర్నర్. అందుకనే మనకు వచ్చే ప్రతి జీవో, ప్రతి ప్రభుత్వ ఉత్తర్వు ఇన్ ద నేమ్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ప్రతి ప్రభుత్వ ఉత్తర్వులోనే ఉంటది. అంటే గవర్నర్ అనుమతితోటి ఇవి ఇస్తున్నాము అని అర్థం. మై గవర్నమెంట్ అంటారు గవర్నర్, నా ప్రభుత్వం అని. అందుకని ఒక సందర్భంలో అటువంటి పరిస్థితి. అప్పుడు అంటే దీన్ని మనం విమర్శన దృష్టితో చూడవచ్చునా? ఎవరో మాట్లాడటం దాన్ని మనం ఏ రకంగా చూడాలి? ఇటువంటిది సున్నితమైనటువంటి ఒక అంశం. అది మతాలకు సంబంధించి సామాజికమైనటువంటి అంశాలు కావచ్చు, తర్వాత కోర్టు న్యాయ వ్యవస్థ, దానికి కొన్ని ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఒక వార్త రాసేటప్పుడు చట్టానికి సంబంధించినటువంటి అవగాహన వేరు, సామాజిక పరమైనటువంటి అవగాహన వేరు. రెండింటికి తేడా ఉంది. ఒక జడ్జిమెంట్ ఇస్తే దాని మీద చిలవల పలవలుగా మాట్లాడు, జడ్జిల్ని కించపరిచేటట్టుగా మాట్లాడు, ఆ వ్యవస్థ ప్రక్రియని, న్యాయ వ్యవస్థ ప్రక్రియని కొంత మేరకైనా సరే ఆకలింపు చేసుకోవాల్సినటువంటి అవసరం. ఇవన్నీ పుస్తకాలు ఎక్కడ పెట్టరు. అట్లే ఇప్పుడు మనకి సమ్మక్క సార్లక్క జాతర వరంగల్ జిల్లాలో జరుగుతుంది. అది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించేసింది. ఎప్పుడో ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు. అక్కడ తీసుకోవాల్సినటువంటి అంశాల మీద మనం రాయొచ్చా రాయకూడదు అని ఇక్కడ మనం కామన్ సెన్స్ ఆలోచించాలి. అక్కడ జరగాల్సినటువంటి పారిశుద్ధ ఏర్పాట్లు, క్యూలైన్ల ఏర్పాట్లు, తాగునీటి ఇబ్బందులు లేకుండా చేయాల్సినటువంటి ఏర్పాట్లు, రవాణా వ్యవస్థ, ఆరోగ్యపరమైనటువంటి ముందస్తు చర్యలు, డాక్టర్ల ఏర్పాటు, అంబులెన్స్ల ఏర్పాటు, నర్సుల ఏర్పాట్లు, దానికి కొన్ని ప్రదేశాలు, పారిశుద్ధ్యం చెప్పాను. మళ్ళా దాని పారిశుద్ధ్యాన్ని స్ట్రెస్ చేయటం. ఇంతమంది మనుషులు వస్తారు, ఇంతమందికి వంటలు వార్పులు అక్కడ జరుగుతాయి. దానివల్ల వచ్చేటటువంటి చెత్త ఎంత ఉంటది, దానికి ఏర్పాటు చేసిన పారిశుద్ధ కార్మికుల సంఖ్య ఎంత, ఇటువంటి వాటి మీద మనం ఎంత విమర్శనాత్మకంగా వార్తలు రాసినా పర్వాలేదు. ప్రభుత్వం సరిగా చేయట్లేదు ఏర్పాట్లని కానీ ఇంకోటి కానీ నిజమైతే వాస్తవాన్ని గ్రహించి గుర్తించి చూసిన తర్వాత. కానీ ఇక్కడ ఇవి కోళ్ళు కోస్తున్నారు, అవి కోస్తున్నారు, ఇవి చట్టానికి విరుద్ధం అనేటటువంటి వాళ్ళ సాంప్రదాయాలు, ఆచారాలకి భిన్నమైనటువంటి అంశాలని ప్రస్తావించడం సమంజసం కాదు అనేది మనం తీసుకోవాల్సినటువంటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అట్లాగే ఒక మైనర్లు, బహుశా దిలీప్ రెడ్డి గారి దగ్గర అక్కడ ప్రస్తావన వచ్చిందొచ్చేమో, నేను కూడా ఏమన్నా చెప్పాను. మైనర్లు అంటే మనకి 18 సంవత్సరాలు వస్తేనే మైనారిటీ తీరినట్టు అని. మైనారిటీ వర్గాలు వేరు. ఇక్కడ వయసు రీత్యా మైనర్ వాళ్ళు తప్పు చేస్తే హత్య చేయొచ్చుగాక, హత్య చేసిన సందర్భాలు ఉన్నాయి. హత్య చేసినా సరే వాళ్ళ ఐడెంటిటీని తెలిసేటట్టుగా రాయకూడదు అనేటటువంటిది చట్టంలోనూ ఉంది, సామాజికంగా కూడా ఉంది కట్టుబాటు. అట్లాగే మహిళలకు సంబంధించి అత్యాచారాల సందర్భంలో లేదా కుటుంబం సంబంధించిన మహిళ, మైనర్ బాలుడు ఏదైనా అకృత్యం చేస్తే వాళ్ళ ఐడెంటిటీ తెలిసేటట్టుగా రాయడానికి అవకాశమే లేదు. ఎందుకు అని అంటే ఆ కుటుంబ ప్రతిష్ట, అంటే తప్పు చేసిన వాళ్ళకి ప్రతిష్ట ఏంటంటే తప్పు చేసింది ఒక్కరే, మొత్తం కుటుంబం కాదు. వాళ్ళ ఆత్మ న్యూనతకు లోనయ్యేటట్టుగా సమాజం కాకుల్లాగా పొడిచేయడానికి అవకాశం ఇచ్చినట్టుగా కాకుండా. అందుకనే మనకి దిశ, నిర్భయ ఎందుకు పెట్టారు పేర్లు? వాళ్ళ ఒరిజినల్ పేర్లు అవి కాదు కదా. ఫలానా యువతి అని ఆమె పేరు రాయొచ్చు కదా, ఎందుకు రాయలేదు? ఆ పేర్లు రాయడం ద్వారా ఆ కుటుంబం బజార్న పడుతుంది. అప్పటికే బాధిత కుటుంబం మరింతగా వేధించినట్టుగా, మానసికంగా క్షోభ పెట్టినట్టుగా చేయకూడదు కాబట్టి వాళ్ళని పేర్లు మార్చామని కొన్నిసార్లు వార్తలు రాస్తుంది. ఇవి మనకి
సామాజికంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు వీటన్నిటి మీద మనకు అవగాహన కలిగి ఉండాలి. అది లేకపోతే ఇంకో రకమైనటువంటి సమస్యలకి ఆస్కారం ఏర్పడుతుంది. అందుకని వీటన్నిటి మీద స్వల్పంగా అవగాహన కల్పించుకోవడం, పెంచుకోవటం అనేది మనం చేయాల్సినటువంటి పని. ఎలా వస్తుంది ఇది అనంటే పక్క వాళ్ళతో చర్చించడం ద్వారా, మిగతా పత్రికలు చదువుతూ ఉండడం ద్వారా, మనం ఆలోచించడం ద్వారా. ఇందాక నేను చెప్పాను, పీడిత తాడిత వర్గాలు, బడుగు బలహీన వర్గాలు వాళ్ళకి అండగావలసినటువంటి అంటే అదొక పెద్ద సామాజికమైన సమస్య. ఆ సమస్య గురించి లోతులు మనకు తెలియాలి. లోతులు తెలిసిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో మనం వార్తల రూపంలో రాసే అవకాశం. ఇప్పుడు వీళ్ళు ఇంతేలే, వీళ్ళని ఎవరు బాగుపరచలేరులే, వీళ్ళు బాగుపడరులే, ఈ తరహా యాటిట్యూడ్, ఈ తరహా అభిప్రాయాలు జర్నలిస్టులుగా మనకు ఉండకూడదు. రాజకీయ నాయకులు మాట్లాడతారు కాక, ఆ మధ్య ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు కూడా నోరు జారారు. ఎస్సీలో పుట్టాలని ఎవరు అనుకుంటారా అని ఒక ఆయన అంటే, మంత్రివర్గంలో ఉండి ఒక ఆయన వాళ్ళు స్నానాలే చేయరు. ఇవి మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు అసలు. అందుకని మనకి ఆ రకమైనటువంటి సునిశ్చితమైనటువంటి అంశాల పట్ల మనకు ఒక అవగాహన ఉండాల. తాడిత పీడిత వర్గాలు, బడు బలహీన వర్గాలకు సంబంధించి అభ్యున్నతి కోసం, వాళ్ళ పురోగమనం కోసం మనం ఏ మేరకు చేయగలమో ఆ మేరకు, ఎంతవరకు మనం సహకరించగలమో ఆ మేరకు చేయాల్సినటువంటి గురుతరమైనటువంటి నైతిక సామాజిక బాధ్యత ప్రతి జర్నలిస్ట్ మీద, ప్రత్యేకించి రిపోర్టర్ల మీద ఉంది. ఇది ఒక ఆస్పెక్ట్. సమాజం, సామాజిక స్పృహ, సామాజిక అవగాహన. రెండో కోణం ఒకటి ఉంటుంది, డెవలప్మెంట్ యాక్టివిటీస్ సంబంధించి. ఒక్కటే ఒక ఉదాహరణ చెప్తాం మీకు. మనం అన్నా హజారే గురించి మాట్లాడుకుంటుంటాం, మీరు కూడా వినింటారు. అన్నా హజారే ఆర్మీలో పనిచేశారు, గాయపడ్డారు. ఆయన ఈజ్ అన్ఫిట్ టు కంటిన్యూ ఇన్ ఆర్మీ. దెన్ హీ కేమ్ బ్యాక్ టు హిజ్ విలేజ్, గార్గావా పేరు, మాలేగావ్ అనుకుంటా, మహారాష్ట్రలో. వచ్చి ఏం చేశారు ఆయన? ఎందుకు ఆయనకి జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు వచ్చింది? అవినీతి మీద పోరాటం వల్ల. పోరాటానికి డైరెక్ట్ గా ఏం చేశారు? ఒక ప్రణాళిక. ఏ రకంగా అంటే, మంచి నీళ్లు ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నారు ఆ గ్రామస్తులు, తన సొంత గ్రామస్తులు. ఇంకో రకమైనటువంటి సమస్యలు, ఏదో ఇంత పండితే నీళ్లు లేమి, నీటి కొరత, అక్కడేదో ఇంత పండుతుంటే ఎవరి పశువుల్లో పోయి దాంట్లో పెట్టి తినేస్తున్నాయి. ఈ అంశాలను గ్రహించాడు. ఊర్లో వాళ్ళు ఈ సుట్టలు బీడీలు దాక్కుంటా కాలయాపన చేస్తున్నారు. ఏడబడితే ఆడ ప్లాస్టిక్, గ్రామం మొత్తం కాలుష్యమయంగా ఉంది. నీళ్లు లేవు, పంటలు సరిగ్గా లేవు, ఉన్న పంటని పశువులు తింటున్నాయి, ఒకడికి బాధ్యత లేదు. అప్పుడు ఆయన కూర్చొని ఉపన్యాసం ఇస్తే అవుతుందా? ఉపన్యాసం ఇవ్వలేదు. ముందు ఎక్కడో ఆర్మీలో ఉండి వచ్చిన తర్వాత, గ్రామస్తులే కాకపోవచ్చు కదా, చిన్న వయసులో ఆర్మీకి వెళ్ళి వచ్చిన తర్వాత ముందు గ్రామస్తులతో మమేకమయ్యాడు. నేను అదే మనం చెప్పాను మీ క్లాస్ లో. మనం మంచిగా బాగా ప్యాంటు షర్ట్ వేసుకొని, షూ వేసుకొని, కుడి చేతికి వాచి పెట్టుకొని, గాగుల్స్ పెట్టుకొని పోయి ఒక గ్రామీణ ప్రాంతంలో ఉండే నిరక్షరాస్యులతో సమాచారం సేకరించలేము. మనం వాళ్ళలో ఒకళ్ళం కావాలి. మీ డ్రెస్ ఎట్లా అన్నా కానీ వాళ్ళలో మమేకం కావాలి, వాళ్ళతో మిళితం కావాలి. సో అన్నా హజారే గారు అది చేసిన తర్వాత ఆ గ్రామంలో మార్పు తీసుకొచ్చారు. అక్కడ వార్తల్లోకి వచ్చారు. బ్యాంకులు వెళ్ళాయి, మేము మీ ఊర్లో బ్యాంకు పెట్టుకుంటాం, పర్మిషన్ ఇవ్వండి, పెట్టుకుంటాము అని. దానికి ఆయన కండిషన్స్ పెట్టారు. లీడర్ తర్వాత అది బేస్ చేసుకున్న తర్వాత ఆయన దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అవినీతి మీద పోరాటం ప్రారంభించారు. ఎక్కడ ఒక చిన్న మారుమూల గ్రామం, ఆ గ్రామం పచ్చగా కళకళలాడుతుంది. కొన్ని రోజులు కట్టడి చేశారు. పశువులు విచ్చలవిడిగా తిరగకూడదు, ఖచ్చితంగా దాని వెంట మనిషి ఉండాలి, లేదంటే వదలకూడదు అనే దగ్గర నుంచి, ప్లాస్టిక్ ఎక్కడ గ్రామంలోకి రాకూడదు, గ్రామంలో ఎవరు పొగ తాగకూడదు, ఎవరు మద్యం సేవించకూడదు, ఒకటి తర్వాత ఒకటి చెక్ డ్యాములు నిర్మించాలి, వర్షపు నీటిని నిల్వ చేసుకుని భూమిలోకి ఇంకేటట్టుగా చేసుకుని వర్షపు నీరు స్టాక్ చేసుకోవడానికి చెక్ డ్యామ్స్, చిన్న చిన్న కలవట్లు కట్టుకోవాలి. దీంట్లో గ్రామస్తులందరూ భాగస్వామ్యం కావాలి. సో ఆ రకంగా తీసుకొచ్చిన తర్వాత ఆయనకు వచ్చినటువంటి ప్రతిష్ట, ఆయనకు వచ్చినటువంటి ప్రాముఖ్యత, ఆయనకు లభించినటువంటి ప్రాముఖ్యత, ఇది ఆ గ్రామ రూపురేఖలు మార్చడం కాదు, దేశంలోనే ఆయనకు ఒక స్థానం వచ్చింది. సిమిలర్ గా మనం చేయాల్సింది ఏంటి అని అంటే, మనం ఎంతసేపు ఏం చేస్తున్నాం? ఈ చెక్ డ్యామ్ కూలిపోయింది, ఆ కాలువ పూడిపోయింది, ఇక్కడ ఇట్ అయిపోయింది. ఎస్, 100 పనులు జరిగితే 90 పనులు బాగలేవు అనుకుందాం. బాగలేవు, వాటిని మనం ఎటు రాస్తున్నాం?
90x10 900 సార్లు రాస్తున్నాం. కానీ ఒక 10, 100లో ఒక 10 లేదా ఒక 5 బాగున్నాయి, ఆ గ్రామస్తులు కాపాడుకున్నారు. లేదంటే ఆ గ్రామానికి సంబంధించిన సర్పంచ్, ఇప్పుడు చిత్తూరు జిల్లాలో బాకరాపేట దగ్గరలో ఒక సర్పంచ్ బీటెక్ లేకపోతే ఎంబీఏ చదువుకొని ఊర్లోకి వెళ్ళిపోయాడు. గ్రామంలో చెరువులు తవ్వడం, పూడికలు తీర్చడం, వీటన్నిటిలో యువతని భాగస్వామ్యం చేశారు. సో ఇటువంటి చోట్ల ఎవరైనా వ్యక్తులు కానీ, లేకపోతే ఒక సంస్థ కానీ, ఒక గ్రూప్ కానీ, ఒక బృందం, లేకపోతే గ్రామం మొత్తం గానో కలిసికట్టుగానో చేసినటువంటి అంశాలు, లేదా ప్రభుత్వం చేసినటువంటి 100 పనుల్లో బాగున్నటువంటి ఒక 10, ఒక 5, ఒక 2 వాటిని ప్రస్తావిస్తూ స్ఫూర్తివంతమైనటువంటి కథనాలు. ఇదో ఇక్కడ బాగుంది, 24 గంటల సమస్యను ఎత్తి చూపి విమర్శన చేయటపడి దాని పరిష్కారం ఏదో పలానాయన ఈ పరిష్కారం సూచిస్తున్నాడు, మీకే పరిష్కారం తడితే ఎవరికో ఆపాదిస్తూ వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో రాయండి, లేదా మీరు రాయండి. ఖచ్చితంగా. ఎందుకనంటే ఈ పరిష్కారాన్ని సూచించటం ఒకటి, బాగలేని వాటిని విమర్శించినప్పుడు బాగున్న వాటిని ప్రశంసించడం కూడా ఉండాలి. ఒక చెక్ డ్యామ్ వల్ల ఆ ప్రాంతంలో నీటి పెరగచ్చు, లేదా కొంతమంది యువకులు కలిసి ఒక నీటి దారని, అంటే దార కాదు, నీటి దార కాదు, నీటి ఛానల్ని, ఒక వంకో, వాగో, కాలువో, ఇంకోటి బాగు చేశారు, ఆ చెరువులోకి నీళ్లు వస్తున్నాయి, దాన్ని చేయొచ్చు. లేదా నీటి పొదుపుని, నీటి యాజమాన్యం, నీటి నిర్వహణ సమర్థంగా ఒక చోట ప్రాంతంలో చేస్తున్నారు. దాన్ని చెప్తే మరింత మందికి అది స్ఫూర్తివంతంగా మారుతుంది, మరింత మందిని ఆకర్షిస్తుంది, మరింత మంది ఆ మార్గంలో పయనించడానికి దోహదం చేస్తుంది, మరింత ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతుంది, ఒక మార్గం ఏర్పడుతుంది. సో ఈ రకమైనటువంటి ఆలోచన మనకు ఖచ్చితంగా ఉండాలి. విమర్శలు మాత్రమే రాసుకుంటూ అందుకనే డెవలప్మెంట్ జర్నలిజం అనేది ఒక కొంతకాలం నుంచి వచ్చింది. అంటే అభివృద్ధిని మనం కూడా హర్షించాలి, హర్షించడం కోసం కాదు, ఈ హర్షించడం ద్వారా మరింత మంది ఆ అభివృద్ధి ఫలాలను అందుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు. స్ఫూర్తివంతమైనటువంటి కథనాలు, బాగున్నటువంటి కార్యక్రమాలు, ఇది బాగుంది, ఈ బాగున్న దాంట్లో ఇది ఇక్కడ లొసుగులు ఉన్నాయి, దీన్ని కూడా లొసుగులను అరెస్ట్ చేస్తే, ఈ లొసుగులను అరికడితే, ఈ జరుగుతున్న లోపాలని అధిగమించేటట్టుగా చేస్తే మరింత మెరుగైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పాలగుమ్మి సాయినాథ్ ఒక్కసారి ఆలోచించండి, ఆయన గురించి మెగసెస్ అవార్డు ఎందుకు వచ్చింది? ఎందుకు దేశం అంతా పాలగుమ్మి సాయినాథ్ గురించి మాట్లాడుతున్నారు? మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్న ఒక అవార్డుకి ఎంపిక చేసింది. అనంతపురం జిల్లా లాంటి రాజస్థాన్ తర్వాత అత్యంత వర్షపాతం తక్కువ ఉండేటటువంటి ప్రాంతాల్లో, రాయలసీమలో కానీ, లేకపోతే మనకి దేశంలో కానీ అనంతపురం ఒకటి. ఆ జిల్లాలో కరువు అనగానే మన అందరం ఏం చేస్తుంటాం? సహజంగా నీటి కొరత ఉంది, నీళ్లు లేవు, బావులు ఎండిపోయినాయి, బోర్లు ఎండిపోయినాయి, నేల నెర్రులు జీరింది, పశువులకు మేత లేదు, అన్నం లేదు అని రాస్తాం. కానీ ఆయన గ్రామాలను సందర్శించారు, నడుచుకుంటూ బండి తీసుకెళ్తే ఒక గ్రామంలో ఒక చోట పడేసి గ్రామంలో నడుచుకుంటూ తిరిగారు. ఒక్కొక్క ఇంటిని సునిశ్చితంగా పరిశీలించారు, ఒక్కొక్క ఇంటి ముందు ఉన్నటువంటి వృద్ధుల్ని పలకరించారు. వృద్ధులను ఎందుకంటే మిగతా వాళ్ళని పలకరించడానికి మనుషులు లేరు అక్కడ, వృద్ధులు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు సాధారణమైనటువంటి జర్నలిస్ట్ కి, ఒక అంకిత భావంతో పనిచేసేటటువంటి సాయినాథ్ లాంటి జర్నలిస్ట్ కి తేడా గమనించండి మీరు. అనేక గ్రామాలకు వెళ్ళాడు, బండి తీసుకెళ్లి గ్రామం మొదట్లో పడేయటం, అలా ఇళ్ళ పరిసరాలని, మనుషుల్ని గమనించుకుంటూ అక్కడక్కడ ఉన్న వాళ్ళని పలకరించారు, వాళ్ళ ఇక్కట్లని రాబట్టుకున్నారు. భిన్న కోణాల్లో కరువుకు సంబంధించినటువంటి మన ఊహకు అందనటువంటి అంశాలను ఆయన ప్రస్తావించారు వార్తల్లో, స్టోరీల్లో, కథనాల్లో. కరువు అనేది ఆహార సమస్య ఒకటే కాదు, సామాజిక సమస్యల్ని కూడా అది సృష్టిస్తోంది. విద్యార్థుల చదువులు ఆగిపోయినాయి, ఫీజులు కట్టలేని పరిస్థితి, ఆదాయం లేకపోవడం, చదువులు ఆగిపోయినాయి. పెళ్లిళ్ళు చేయాలనుకునే వాళ్ళు పెళ్లిళ్ళు చేయలేకపోయారు. ఎందుకు? కట్నంగానో లేకపోతే పెళ్లి ఖర్చులకో వస్తుంది, ఆదాయం వస్తే చేద్దాం అనుకొని పంట వేస్తే పంట చేతికి అందకపోవడం వల్ల, ఆదాయం రాకపోవడం వల్ల పెళ్లిళ్ళు వాయిదా పడిపోయాయి. ఆ గ్రామానికి అమ్మాయిలు ఇద్దామని నిర్ణయమైనటువంటి పెళ్లిళ్ళు రద్దు అయిపోయినాయి కొన్ని చోట్ల. వీటన్నిటికి తోడు సొంత బిడ్డల్లా పోషించుకునేటటువంటి పశువుల్ని అరా కొరకి తెగనమ్ముకున్నారు. ఆయా ఇళ్లలో ఉండే వృద్ధుల్ని అక్కడ వదిలిపెట్టి, వాళ్ళ మానాన్న వాళ్ళని వదిలిపెట్టి, భుక్తి కోసం, ఉపాధి కోసం గ్రామాలను వదిలి పక్క ప్రాంతాలకి వలసపోయారు.
పెళ్లిళ్ళు ఆగిపోవడం, చదువులు ఆగిపోవడం, కరమైనటువంటి సమస్యలు వస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి అవకాశాలు లేకుండా వదిలేసుకోవటం, తాలిబొట్లను సైతం బ్యాంకుల్లో పెట్టుకోవడం, బ్యాంకుల రుణాలు ఈ ఈ తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకునేటటువంటి పరిస్థితి వస్తే గౌరవానికి భంగం అనుకుంటే తెగ నమ్ముకోవడం ఉన్నటువంటి బంగారు వస్తువుల్ని. ఇటువంటి అంశాలన్నింటినీ ఆయన వెలికి తీసుకొచ్చి కథనాలుగా రాస్తారు. అందుకే నేను అంటాను, మనం ఊరికే అట్లా నడుచుకుంటూ పోవడం కాదు. గ్రామంలో ఏముంది, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇల్లు అంటే ఒక 2 ఎద్దులు, ఒక జత ఎడ్లు, వ్యవసాయ పనిముట్లు, 2-3 బర్రెలు, వాటికి సంబంధించినటువంటి ఎరువు, వాటికి మేత కోసము నిల్వ చేసుకున్నటువంటి వాములు, గడ్డి, ఎండుగడ్డి, ఇటువంటివన్నీ వ్యవసాయ కుటుంబాలు. వ్యవసాయ కూలీల కుటుంబాలు ఒక బర్రె, ఒక దూడ, అంతో ఎంతో. ఇవి మనకి చాలా సహజంగా మామూలుగా కనిపించేటటువంటి దృశ్యాలు, కానీ అక్కడ అవన్నీ అదృశ్యమైనటువంటి పరిస్థితి. ఈ దృశ్యాలు ఏమీ లేవు. ఎందుకు అంటే పంట లేదు కాబట్టి గ్రాసం లేదు కాబట్టి పశువుల్ని పోషించుకోలేం కాబట్టి దాన్ని అమ్ముకోవాలా. దగ్గుతూ పోతే సొంటిపురం అనే ఒక సామెత మనం. సో వాటిని అమ్మటము అనేది ఒక అనివార్యమైనటువంటి స్థితి వాళ్ళకి. ఆ టైంలో 1000 రూపాయలు చేసేది 300కే. సో ఈ రకంగా తెగనమ్ముకున్నటువంటి ఆయన ఇవన్నీ గమనించారు. అరే, ఇంత పెద్ద ఇల్లుంది, ఈ ఇంటికి వాములు ఉన్నాయి, కానీ దాంట్లో గడ్డి లేదు, పశువులు లేవు, పశువులు కొట్టం మాత్రమే ఉంది. కొన్ని మేతకేమన్నా వెళ్ళాయా, ఆరాధిస్తే అసలు పశువులే లేవు. ఈ రకమైనటువంటి దృష్టి, ఈ రకమైనటువంటి ఆలోచన మనం పెంపొందించుకోవాలి. విశ్లేషణాత్మకంగా అని అందుకే చెప్తాం, విశ్లేషించుకోవాలి విషయాన్ని అని. ఆ రకంగా పరిశీలన దృష్టి, విశ్లేషణ సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతే సామాజికంగా ఉండేటటువంటి అనేక అంశాలు మన ముందు వచ్చి నిలబడతాయి. దాన్ని విశ్లేషించి ఏ రకంగా ప్రజెంట్ చేయాలి, పాఠకుల ముందు ఎలా పెట్టాలి, పాఠకులకి ఎలా చెప్పాలి అనే విషయం స్పష్టంగా దోతకం అవుతుంది. ఆ రకంగా చేస్తే మనకి అత్యద్భుతమైనటువంటి రాణింపు ఉంటుంది. ఒకవైపు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, ఫలాలు అందుకుంటున్న వాళ్ళ మొహాల్లో ఉండేటటువంటి ఆనందాన్ని వర్ణించడం, మరోవైపు దైన్య స్థితిలో ఉండేటటువంటి వేదనాభరితమైనటువంటి అంశాలను ప్రస్తావించడం, ఇంకోవైపు జరుగుతున్నటువంటి అక్రమాలు, అవినీతి, ఇంకో రకమైనటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి సంబంధించినటువంటి అంశాలని ప్రస్తావించడం, మరోవైపు ఆయా ప్రాంతాల్లో ఉండేటటువంటి అభివృద్ధిలో నిమగ్నమైనటువంటి వాళ్ళ స్ఫూర్తి కథనాలను అందించడం. ఇవన్నిటికీ మనకు ఉండాల్సింది ఏంటంటే సమాజంలో ఉండేటటువంటి భిన్న అంశాలపైన కనీస అవగాహన, ఆయా అంశాలకు సంబంధించినటువంటి వాళ్ళతోటి మాట్లాడి మరిన్ని వివరాలను సేకరించేటటువంటి ఆసక్తి, అనురక్తి, వాటిని ఒక క్రమ పద్ధతిలో పాఠకులు ముందుంచేటటువంటి సామర్థ్యం, వీటిని పెంపొందించుకోవడం ద్వారా ఒక గొప్ప జర్నలిస్ట్ గా రాణించడానికి అవకాశం. మనం గుర్తింపు పొందటం కాదు, ప్రతి వాళ్ళకి మనకి ఎవరికైనా సరే మనం ఇంకొంచెం పైకి ఎదగాలి, ఇంకొంచెం పైకి ఎదగాలి. ఇప్పుడు ఎడిటర్లుగా ఉన్న వాళ్ళందరూ నేరుగా ఎడిటర్లు అయ్యారా? బ్యూరో చీఫ్లుగా ఉన్న వాళ్ళందరూ నేరుగా బ్యూరో చీఫ్లు అయ్యారా? దే ఆల్సో సర్వ్డ్ ఎస్ ఎ కాంట్రిబ్యూటరో, లేకపోతే స్ట్రింగరో, లేకపోతే ఇంకోటో పనిచేసి పైకి వచ్చిన వాళ్ళు మాత్రమే. ఐ వెంకట్రావు గారు ఇంతకుముందు ఆంధ్రజ్యోతి ఎడిటర్, ఇప్పుడున్నటువంటి కె శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ నేరుగా ఆ స్థాయిలో కూర్చున్నాడు కాదు, మామూలు సర్వసాధారణమైన విలేకరిగా, రిపోర్టర్గా పనిచేసి అంచెలంచెలుగా ఎదుగుతూ వాళ్ళు చదువును కూడా మధ్యలో కొనసాగించి ఉన్నత విద్యను కూడా అభ్యసిస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఆ స్థానంలో కూర్చున్నటువంటి వాళ్ళు. సో అందుకని ఫ్రెండ్స్, మనం చేయాల్సింది ఏంటంటే అంకిత భావంతో, నిష్ఠతోటి మనం చేయాల్సినటువంటి కర్తవ్యం మీద దృష్టి పెట్టాలా. ఆ రకంగా మీరందరూ ముందుకు కొనసాగుతారని ఆశిస్తున్నా.